ఖచ్చితంగా వరంగల్లోనే ఉండుంటాడు. ఊరి చివర్లో అంతా పొలాలు, తోటలు ఉంటాయి. అక్కడ దాక్కోవడం చాలా ఈజీ. నమస్తే మేడం. నమస్తే. రమ్మన్నారంట. అవును గురువారెడ్డి, నాకు సాయం చేయాలి. మేడం మీరు అలా అడగండి, ఏం చేయాలో ఆర్డర్ వేయండి, అంతే నేను చేస్తాను. మీ వరంగల్ అవుట్స్కట్స్లో డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి కదా? అవునమ్మా. దొంగసారా కాసేవాళ్ళు, పోలీసుల నుంచి తప్పించుకున్న వాళ్ళు ఆ ఏరియాలోనే దాక్కుంటారమ్మా. పోలీసుల నుంచి అరవింద్ అనే నేరస్తుడు తప్పించుకున్నాడు. వాడు మీ ఏరియాలోనే ఉండొచ్చని నా అనుమానం. ఆ ఏరియా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నీకు తెలుస్తుంది కదా? తెలుస్తుందమ్మా, నేను కనుక్కోగలను. అయితే ఆ చుట్టుపక్కల ఇళ్లలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటున్నారేమో తెలుసుకో. ముఖ్యంగా ఊరి చివరి తోటల్లో, పొలాల్లో ఇళ్ళు. అలాగేనమ్మా. ఇలాంటి నేరస్తులు సాధారణంగా అలాంటి ఇళ్లలోనే ఉంటారు. నేను ఆ విషయం తెలుసుకుని మీకు చెప్తాను. ఇంతకీ వాడు ఎలా ఉంటాడో ఒకసారి చూపించండమ్మా. ఇదిగో ఈ ఫోటో చూడు. వీడే ఆ నేరస్తుడు. వీడి పేరు అరవింద్. కానీ ఇలాగే ఉంటాడని చెప్పలేం. వేషం మార్చొచ్చు. మీ ఏరియాలో కొత్త వాళ్ళు ఎవరైనా కనపడ్డా నాకు ఫోన్ చేయి. అమ్మా, మీరు చెబుతుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఈ మధ్య మా ఏరియాలో ఒక అతన్ని చూశానమ్మా. ఏం జరిగిందంటే, ఎవడీడు ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు? అలా మా ఏరియాలో ఎవరూ అంత వేగంగా కారు నడపరమ్మా. వాడెవడో చాలా వేగంగా వెళ్ళాడు. అంతేకాదు, వెనక ముందు చూసుకోకుండా కారు పోనిచ్చాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఆ కారులో ఎవరున్నారో చూసావా? చూశానమ్మా. ఒక లేడీ, ఒక జంటు ఉన్నారు. ఆ మగాడిది ఉంగరాల జుట్టు. వాళ్ళేదో టెన్షన్గా ఉన్నారు. అందువల్లే నేను పట్టించుకోలేదమ్మా. అయితే నువ్వు పంచే. వాళ్ళెక్కడికి వెళ్లారు, ఎలా ఉంటున్నారనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. అలాగేనమ్మా, నేనే స్వయంగా వెళ్తానమ్మా. మొత్తం అంతా గాలిస్తాను. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు చాలా పెద్ద క్రిమినల్. ఎంతో మందిని చంపాడు. అలాగేనమ్మా, జాగ్రత్తగా ఉంటానమ్మా. వస్తానమ్మా. ఇంకో విషయం, నువ్వెట్టి పరిస్థితుల్లోనూ వాడిని పట్టుకోవడానికి ట్రై చేయకు. వాడు చాలా డేంజర్ మనిషి. వాడు కనిపించగానే నాకు ఫోన్ చేయి. నువ్వు నా మనిషివని ఎవరికీ తెలియనివ్వకు. ఓకే అమ్మా, ఇంకా ఆ పని మీదే ఉంటాను. వస్తానమ్మా. ఈ ఇల్లు ఇంతకు ముందు అంజిరెడ్డి కొన్నాడు. తర్వాత ఎవరికో అమ్మేశాడు. అప్పటి నుంచి ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. ఇల్లు బాగా పాడుపడిపోయింది. ఏంటి, ఇంట్లో ఏదో అలికిడి వినిపిస్తోంది. ఎవరయ్యా మీరు? ఈ పాడుపాటు కొంపలో ఉన్నారేంటి? అయ్యా, మేము చాలా దూరం నుంచి వచ్చాం. ఇక్కడ ఏదైనా పని వెతుక్కోవాలనుకున్నాం. ఈ ఇంటి ఓనర్స్ ఇక్కడ ఉండమని చెప్పారు. ఇది మా అక్కయ్య. దీనికి నొప్పులు మొదలయ్యాయి. మరి మీ బావేడి? ఊరెళ్ళాడయ్యా. నేను అక్కని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. పద అయితే మా ట్రాక్టర్లో వెళ్దాం. అయ్యో వద్దయ్యా. అదిగో మాకు ఆటో ఉంది, దాంట్లో వెళ్తాం. జాగ్రత్తగా వెళ్ళండి.
గురువారెడ్డి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, ఇక్కడ ఒక పాడుపడ్డ ఇల్లు ఉంది మేడం. దాంట్లో వాళ్ళు ఉన్నారేమో అన్న అనుమానంతో ఇక్కడికి వచ్చాను. అక్కడ వేరే ఎవరైనా ఉన్నారా? లేరమ్మా, ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారంట. ఎంతమంది? భార్యాభర్తలు, అమ్మాయి తమ్ముడు ఉంటున్నారు మేడం. ఆ అమ్మాయి కడుపుతో ఉంది. భర్త ఊరు వెళ్ళాడంట. తమ్ముడే అన్నీ చూసుకుంటున్నాడు మేడం. ఓకే. నేను వెతికి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తాను మేడం. సరే. అలాగే మేడం. అయ్యో అయ్యో, త్వరగా రండి. ఏంటి, ఏమైంది? రండి. ఇది మా అక్క. నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్కి తీసుకొచ్చాను. త్వరగా స్ట్రెచ్చర్ తీసుకురండి. త్వరగా త్వరగా రండి. జాగ్రత్త జాగ్రత్త అండి. పట్టుకో. లేపండి. పదండి 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 పదండి. పండు, అందరినీ జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అనుమానంగా ఎవరు కనిపించినా చెక్ చేయి. ఓకే మేడం. కృష్ణమూర్తి, మేడం. నువ్వు కూడా చాలా అలర్ట్గా ఉండాలి. అలాగే మేడం. ఎక్కడా పొరపాటు జరగకూడదు. ఓకే మేడం. డాక్టర్, ఒక డెలివరీ కేసు వచ్చింది. ఎమర్జెన్సీ అనుకుంటా. పెయిన్స్ వస్తున్నాయి. లేబర్ రూమ్ కి తీసుకెళ్లారా? అవును మేడం, ఇప్పుడే తీసుకెళ్లారు. సరే పద, వస్తాను. ఏ ఆగండి. అక్క, ఓర్చుకోక. ఏయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఊరు నీది? ఏయ్, నిన్నే చెప్పు. ఏంటి ఇక్కడే నిలబడ్డారు? మేడం, అర్జెంట్ కేసు మేడం. డెలివరీ రూమ్ కి తీసుకెళ్ళాలి మేడం. ఏంటి మేడం, వాళ్ళ మీద ఏమన్నా డౌటా? లేదు లేదు. అరవింద్ని గురువారెడ్డి గుర్తుపట్టలేదా?
అసలు వాడు అరవిందో కాదో తెలిస్తే తప్ప ఏం చేయలేని పరిస్థితి. ఒక్క నిమిషం. అమ్మా హలో, లోకి, ఆ దగ్గరలో ఎవరైనా అనుమానంగా కనబడుతున్నారా? ఎవరూ లేరమ్మా. అందరూ పేషెంట్లు, వాళ్ళ కోసం వచ్చిన రిలేటివ్సే ఉన్నారు. ఎక్కువ మంది డెలివరీల కోసం వస్తున్నారు. ఇదిగో ఇప్పుడే ఒకతను వాళ్ళ అక్కని డెలివరీ కోసం తీసుకొచ్చాడు. వాళ్ళెవరో మార్వాడేసి అనుకుంటానమ్మా. ఆటోలో వచ్చారమ్మా. ఆటోలో వచ్చారా? అవునమ్మా. ఆ వెహికల్ నెంబర్ ఎంత? ఒక్క నిమిషం అమ్మా. ఆనంద్, ఆటో నెంబర్ చూసి చెప్పు. AP28 TE 0875. లోకి, ఆ వచ్చిన వాడు ఎలా ఉన్నాడు? అమ్మా, వాడు ఒక మార్వాడి అమ్మా. తలకి పాగా కట్టుకొని ఉన్నాడు. వాడు ఇంకా అక్కడే ఉన్నాడా? లేడమ్మా, వాళ్ళ అక్కని తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఏమ్మా అలా అడుగుతున్నావు? లోపలికి వెళ్ళి వాడిని చెక్ చేయనా? వద్దు, ఏదో జస్ట్ చిన్న అనుమానం అంతే. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటంటే బావా? ఆ? ఏం లేదు, అమ్మకి ఏదో డౌట్ వచ్చింది. కొంచెం ఓపిక పట్టమ్మా, డాక్టర్ వచ్చేస్తున్నారు. నువ్వు ఇంక బయటికి వెళ్ళవయ్యా, నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఒక్క 5 నిమిషాలండి, మా అక్కతో మాట్లాడి వెళ్ళిపోతాను. అన్నట్టు బయట ఫామ్ మీద సైన్ పెట్టావా? పెట్టానండి. ఇక్కడే ఉండండి, డాక్టర్ని తీసుకొస్తాను. పరిచయం నీరసం వచ్చింది. కాసేపట్లో అపర్ణ ఇక్కడికి వస్తుంది. తను నీ దగ్గరికి రాగానే ఈ కత్తి తీసి పొడిచి అది నన్ను పొడిచినట్టు సగం సగం పొడవకు. ఒక్క కత్తి పొడితో అది చచ్చిపోవాలి. అలాగే అరవింద్, నేను చూసుకుంటానుగా. పొడిచిన వెంటనే బ్యాక్ సైడ్ వచ్చాయి. అక్కడ నేను వెహికల్తో రెడీగా ఉంటాను. నువ్వు రాగానే పారిపోతాం. అలాగే అరవింద్. ఇక అంతా నువ్వు చేయడం మీద ఆధారపడింది. టెన్షన్ పడక అరవింద్. అపర్ణ ఎంత తేలిగ్గా డెలివరీలు చేస్తుందో నేను అంత తేలిగ్గా మర్డర్లు చేస్తాను. జాగ్రత్త. హలో మేడం, చెప్పండి. ఆ పాడుబడ్డ ఇంట్లో ఎవరో ఉన్నారన్నావు కదా, వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్లారు? వరంగల్ హాస్పిటల్కి వెళ్ళుంటారు మేడం. ఇక్కడికి దగ్గరగా ఉన్నది అదే. ఆటో నెంబర్ చూసావా? చూశాను మేడం. అది వరంగల్లో పెద్ద ఆసుపత్రులు లేవా? ఉన్నాయి మేడం. అంతేకాదు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సరే, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే మేడం. సంథింగ్ ఈజ్ రాంగ్. వాళ్ళకి దగ్గర వరంగల్, అది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఒక పల్లెటూరు వాడు తన అక్కని వరంగల్కి తీసుకెళ్లకుండా హైదరాబాద్ ఎందుకు తీసుకొస్తున్నాడు? అంత డబ్బులేనివాడు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా పెద్ద హాస్పిటల్కి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఇదేదో అనుమానించాల్సిన విషయమే.
అపర్ణ ఆగు. నువ్వు కాసేపు ఇక్కడే ఆగాలి. నేను వెళ్ళి ల్యాబ్ రూమ్ అంతా చెక్ చేసి వస్తాను. ఇప్పుడు చెకింగ్ ఏంటి దామిని? అవతల అర్జెంట్ కేసు ఉంది. నో, మాకు నీ సేఫ్టీ ముఖ్యం. మొత్తం అంతా చెక్ చేస్తే తప్ప నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. దామిని, ఇంకా అక్కడ చెక్ చేయడానికి ఏముంటుంది? పొద్దుటి నుంచి మీరంతా ఇక్కడే ఉన్నారు కదా. అయినా సరే నేను చెక్ చేయాల్సిందే. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరే, త్వరగా కానీ దామిని. అవతల ఆవిడ చాలా ఇబ్బంది పడుతుందంట. అలాగే. ఇది రూమ్ మొత్తం చెకింగ్ చేస్తుంది. కొంచెం ఓవర్ యాక్టింగ్ చేద్దాం. నీ పేరేంటి? కావ్య జైన్. ఏ ఊరు నుంచి వచ్చావు? అమ్మా, నొప్పులతో చచ్చిపోతుంటే డీటెయిల్స్ అడుగుతావేమిటి? ఏదో డెలివరీ ఫ్రీ అని వచ్చాము. ఓకే, డాక్టర్ని పంపిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ. పద. ఓకే మేడం. అపర్ణ, నీకు తెలియకుండానే నరకంలోకి వెళ్తున్నావు. రా అపర్ణ, ఈ రోజుతో నా పగలో కొంచెమైనా తీరుతుంది.
నువ్వు నన్ను బాగానే గుర్తుపట్టావు. అంటే నువ్వు నా పాత శత్రువు అన్నమాట. ఎవరు నువ్వు? చెప్పు. నువ్వు చెప్పిందంతా కరెక్టే మహా. కానీ నీ కోపం ఇవన్నీ చేసిన వాడి మీద ఉండాలి, అపర్ణ మీదెందుకు? వీటన్నింటికీ కారణం అరవింద్ అయినా మూల కారణం మాత్రం అపర్ణే కదా. ఆ రోజు మనం వాడి సంగతి తేల్చేద్దామంటే ఈ అపర్ణే కదా అడ్డుపడింది. వాణ్ణి ఏం చేయొద్దని నీ దగ్గర మాట తీసుకుంది.